అన్నింటినీ తనదిగా భావించొచ్చును, కానీ దేని యందును అభిమానం అధికంగా పెంచుకోరాదు. One can consider everything as one's own, but one should not have attachment for them. పసల కాపరి ఉంటాడు. There is a కౌబాయ్. there is a cowboy. గ్రామములో ఉన్నటువంటి యొక్క పశువులన్నీ తోలుకొని పోయి పచ్చిక బయళ్ల లోపల దానిని సమృద్ధిగా మేపుకొని తిరిగి గ్రామానికి తెచ్చి ఎవరెవరి ఇంటికి వారికి వదులుతుంటాడు. He takes cattle from the village, collecting from everyone, and takes them to a nearby grazing కానీ place. ఈ పసలి కాపరి యొక్క భావాన్ని ప్రతి మానవుడు కూడాను అనుసరిస్తే ఎంతైనా ధన్యత పొందుతాడు. If everyone can follow the feelings and the lines and the experience of this పచ్చిక cowboy, బయళ్లలో దానిని తోలినప్పుడు నా ఆవు ఈనింది, నా దూడకు దెబ్బ తగిలింది అని నా ఆవు నా దూడ అనేటువంటి ఒక అభిమానం చేత దానిని పోషిస్తున్నాడు. when he takes them for grazing, he considers every small calf and every incident as his own కానీ and అతనికి takes care of తెలుసు ఇది them. నాది కాదు అని తెలుసు. He knows fully well that they do not తనది belong to him. కానప్పటికీ తనదిగా భావించి దానిని పోషిస్తూ ఉన్నాడు. Although it is not his, he takes care of that as if it is అదే his own. విధంగానే ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు నీవి కానప్పటికీ నీవిగా భావించి దాని యొక్క పోషణ నీవు చేయటానికి తగిన కృషి చేర్పాలి. In the same way, you must make efforts to take care of everything in the world as పోషణ your own. చేయనక్కరలేదు, దాని పోషణకు అడ్డు తిరగకుండా పోతే అదే చాలు, అదే పోషణ. You need not take care of them, but you should not go in the way of their well-being. That is good enough.